హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకు అంగన్వాడీకంటూ భారీగా పోస్టులు అనేది రావడం జరిగింది. ఈ డేటు ఎప్పుడు ఇస్తారో, మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్ ఎలా చేసుకోవాలి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టుల వారీగా మనకు మండలానికి ఎన్ని వస్తాయి, విలేజ్కి ఎన్ని ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే దీని అర్హత ఏంటిది, ఎగ్జామ్ ఏంటిది, ఏజ్ లిమిట్ ఎంత, మనకి శాలరీ ఎంత వస్తుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ లభిస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి జాబ్స్ గురించి అయినా, పథకాల గురించి అయినా మనం వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ రావడం జరుగుతుంది. అలాగే తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. లైక్ అనేది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి 6,399 పోస్టులు పడ్డాయి. అలాగే ఆయమ్మలు వచ్చేసి 7,837 పోస్టులు అనేది పడడం జరిగింది. మొత్తం టోటల్ వచ్చేసి 14,236 పోస్టులు అనేది మనకి తెలంగాణ ప్రభుత్వంలో రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది అనేది జిల్లాల వారీగా ఎలా ఉంటుందనేసి మనం చూసుకుందాం. ఇప్పుడు అలా చూసుకున్నట్టయితే మనకి పాత టీచర్లు వచ్చేసి 65 సంవత్సరాలు దాటిన వరకు ఏజ్ లిమిట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళని అనేది మనకి రిటైర్మెంట్ జరగడం అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళనేది కొత్త పోస్ట్ అనేది మనకి భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకున్నట్టయితే 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అర్హత పొందినట్టు కూడా చెప్తున్నారు. ఇంతకుముందేమో 10th ఉండే, ఆయమ్మలకేమో 7th క్లాస్ ఉండే. ఇప్పుడు అనేది అది మార్చి ఇంటర్ అనేది పెట్టడం జరిగింది. ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకి 3,914 మంది టీచర్లు విరాళం అనేది వాళ్ళది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిగతా ఖాళీగా ఉన్నాయి 1,900 మంది ఖాళీగా ఉన్నారు. నెక్స్ట్ ఇవన్నీ మొత్తం టోటల్ భర్తీ అనేది చేసేసి 14,236 పోస్టులు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ జిల్లాల వారీగా మనం చూసుకున్నట్టయితే ముందుల ఆదిలాబాద్ జిల్లాలో వచ్చేసి 93 ఏమో అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు వచ్చేసి 406 మంది. ఇక్కడ పోస్ట్ అనేది చూసుకుంటే ఆయమ్మలే ఎక్కువ పడరండి టీచర్ల కంటే. ఇక్కడ అనేది మీ డిస్టిక్ ఏదో చూసుకోండి. మీ డిస్టిక్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి, దాని గురించి కూడా చెప్దాం. ఇది అనేది నేను ఈ టీచర్ లిస్ట్ అనేది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది నోటిఫికేషన్లు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 130 పోస్టులు అనేది టీచర్ పోస్టులు ఉన్నాయి. 273 అనేది ఆయమ్మ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ జగిత్యాల వచ్చేసి 16, నెక్స్ట్ 75 అనేది ఇలాగా అనేది ఉన్నది. ఖమ్మంలో 93, 394 ఏమో ఆయమ్మ పోస్టులు. నల్గొండలో చూసుకున్నట్టయితే 88 టీచర్ పోస్టులు, 374 ఏమో ఆయమ్మ పోస్టులను ఇలాగనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సూర్యాపేట చూసుకున్నట్టయితే 61 పోస్టులు, 191 ఆయమ్మ పోస్టులు. ఆయమ్మ పోస్టులే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నాను. మీరు అనేది అప్లై చేసుకునే ముందర మీ అర్హత బట్టి మీరు 2 అప్లై చేసుకున్నా కానీ ఏం లేదు, ఏదో ఒకటి అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఉంటుందండి. ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు అనేది మనకి అంగన్వాడీ పోస్టులు అయితే ఈ నెల 10వ తారీఖు నుంచి అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఫామ్ అనేది ముందర ఈ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ మీకు కావాలంటే వాట్సాప్ ఛానల్ లేదా నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, లేదా కామెంట్ చేయండి, దాని ద్వారా కూడా నేను లింక్ అనేది ఇస్తాను మీకు బయోలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అంగన్వాడీ సెంటర్ నేమ్ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ చేసే పోస్ట్ ఆయమ్మ పోస్టా లేదా అంగన్వాడీ టీచర్ పోస్టు చేస్తున్నారా అనే దాని గురించి రాయాలి. అలాగే మీ అంగన్వాడీ సెంటర్ మీ దగ్గర నుంచి మీరు ఉంటున్న అడ్రస్ నుంచి ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది అనే దాని గురించి కూడా రాయాలి. అప్లికేషన్ నేమ్ అంటే మీ ఆధార్ నెంబర్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. నెక్స్ట్ మీ ఏజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ రెసిడెన్సీ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటే ఆ విధంగా అనేది రాసుకోవాలండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీ మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు 10th చదివారా, ఇంటర్ చదివారా అనే దాని గురించి రాసుకొని మార్కులు కూడా ఎన్ని వచ్చినాయని కూడా రాసుకోవాలి. దీనికంటూ ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th మెమో ఇవనేది ఫామ్స్ పెట్టాలి. ఫామ్స్ పెట్టేసి మీరు ఈ డాక్యుమెంట్ అనేది మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో మీకు రిక్రూట్మెంట్ అనేది జరిగేటప్పుడు మీకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ వచ్చినాక ఇవి అనేది అటాచ్ చేసేసి అక్కడ అనేది ఇచ్చుకుంటే మీరు ఇక్కడ మనకు ఆ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అనేది పెడతారు. అప్పుడు ఇంటర్వ్యూ పెట్టేసిన తర్వాత అక్కడ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మీరు వెరిఫై అవుతారా కాదా అనేది దాన్ని బట్టి చూసి అప్పుడు అనేది మీకు పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనం ఆన్లైన్ ఎప్పుడు పెట్టినా కానీ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది వెరీ ఇంపార్టెంట్.